అధికార మార్పిడి తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు, కోర్టు వ్యవహారాలు నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి హైకోర్టు వేసిన ఒక పిటిషన్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసినట్లుగా తెలుస్తుంది. ఈ జగన్ పక్షాన ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన కొన్ని తీర్పులపై పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్లారని, అయితే ఆయన ఆవేశపూరితంగా ప్రయత్నానికి హైకోర్టు నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పలు కేసుల్లో ఇటీవల కోర్టులో కొన్ని పత్రికలు ప్రతికూల తీర్పులో వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బెయిల్, అక్రమాస్తుల కేసులు విచారణ సంబంధించిన కోర్టు వేగవంతం చేయాలని ఆదేశించడం, విచారణకు నిలిపివేయడానికి మాజీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కోర్టు తోసిపుచ్చడం వంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించిన అంశాలు. ఈ నేపథ్యంలో తన నాయకుడికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆవేశంగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి హైకోర్టు తలుపు తట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా లీకులు ఉన్నాయి. వైఎస్ జగన్పై కూడిన కేసులు, కోర్టు ఆదేశాలను తీవ్రంగా ప్రశ్నిస్తూ నీ అంతు చూస్తా అనే తరహాలో న్యాయపరమైన సవాళ్లు విసిరేందుకు ఆయన సిద్ధమయ్యారని, ఈ విషయంలో ఆయన కొంత ఆవేశంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అంటున్నారు. అంతేకాక ఈ కేసులో వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, విపక్షాలు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాయంటూ పొన్నవాళ్ళు తన వాదనతో తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తన నాయకుడికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆయన కోర్టును ఆశ్రయించాలని, ఈ మొత్తం వ్యవహారం వెనుక జగన్ ఆదేశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ పొన్నవాళ్ళు వ్యక్తిగత మాత్రం చాలా దూకుడుగా వ్యవహరించారని సమాచారం. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన వాదనలను, ముఖ్యంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు మరియు అధికార మార్పిడిని ప్రస్తావించిన తీరును తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా వైసీపీ వ్యతిరేక వర్గాలు చెబుతున్నాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నించేలా, కోర్టుల తీర్పులను రాజకీయం చేసేలా ఉన్న పొన్నవాళ్ళ వాదనలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసినట్లుగా లీకులు వస్తున్నాయి. కోర్టుకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడాన్ని హైకోర్టు అంగీకరించలేదని, మాజీ మంత్రి, మాజీ ప్రభుత్వం న్యాయవాది ఉండి కూడా కోర్టు పరిధిని, విచారణ విధానాన్ని ప్రశ్నించడం సరికాదని వ్యాఖ్యానించిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నీ అంతు చూస్తా అనే తరహాలో కోర్టును ఉద్దేశించి కాకపోయినా పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఆయన చేసిన ఆవేశపూరిత ప్రయత్నం న్యాయ ప్రక్రియను విఘాతం కలిగించేలా ఉందని హైకోర్టు భావించినట్లుగా తెలుస్తుంది. ఫలితంగా పొన్నవాళ్ళ పిటిషన్ను హైకోర్టు తొందరపాటు కొట్టివేసిందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఆయన వాదనలోని పసలేని ఆవేశాన్ని గమనించిన కోర్టు ఆయన ప్రయత్నాల్ని ఒక రకంగా డెప్ప పగలగొట్టినట్లుగా తిరస్కరించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయంటూ సమాచారం. న్యాయస్థానం ఎప్పుడూ చట్టబద్ధమైన అంశాలకే ప్రాధాన్యత ఇస్తుందని, రాజకీయ ఆవేశాలకు, వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వదని ఆ తీర్పుతో స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న న్యాయపరమైన కుచ్చు మరింత బిగుసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. పొన్నవాళ్ళు వంటి కీలక న్యాయవాది చేసిన ఆవేశపూరిత ప్రయత్నం కూడా విఫలం కావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతుందని కాంగ్రెస్ పార్టీకి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతుందని టీడీపీ మద్దతుదారులు భావిస్తున్నారు. ప్రస్తుతంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉండడంతో జగన్ కేసుల విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నాయకుడిపై ఉన్న కేసులను ఎదుర్కోవడంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని, కేవలం ఆవేశ రాజకీయ విమర్శల న్యాయస్థానాల్లో చెల్లవని ఈ సంఘటన నిరూపించిందని పరిశీలకులు అంటున్నారు. జగన్ భవిష్యత్ రాజకీయ ప్రయాణంలో ఈ న్యాయపరమైన సవాళ్లు కీలకంగా కానున్నాయని, వాటిని అధిగమించేందుకు ఆయన అనుసరించిన వ్యూహాలపై ఆయన రాజకీయ మనుగడ ఆధారపడి ఉంటుందని ఆయన వ్యతిరేక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత నిరాశకు, ఆలోచనలను వ్యతిరేకించి ఉంటుందని చెబుతున్నారు.